నేను ఇండియాలో మనకు 10 ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసి కూడా మనకు మంచి రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. అలాంటి వాటిలో ఫస్ట్‌ది వచ్చేసి పీపీఎఫ్ అకౌంట్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్. ఇది ట్రిపుల్ ఈ అకౌంట్. కాబట్టి మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినంటే ఇందులో సేవ్ చేసిన అమౌంట్ పైన అండ్ వాటికి ట్యాక్స్ లేదు. అండ్ వాటికి వచ్చే ఇంట్రెస్ట్ పైన కూడా ట్యాక్స్ లేదు. అండ్ ఫైనల్‌గా ఈ అకౌంట్ అనేది 15 ఇయర్స్ వరకు లైవ్‌లో ఉంటుంది. 15 ఇయర్స్ తర్వాత మనం ఆ మెచ్యూరిటీ అమౌంట్ తీసుకున్నప్పుడు వాటిపైన ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ట్రిపుల్ ఈ అకౌంట్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకు ఈపీఎఫ్ విత్డ్రావల్. ఒకవేళ మనము జాబ్ చేస్తున్నప్పుడు మనకు ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంది కదా, సాలరీతో పాటు మనకి ఏంటంటే 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ అనేది ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మనం కంట్రిబ్యూట్ చేస్తాం, సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేసినప్పుడు మనకు సర్వీస్ చేస్తున్నప్పుడు మధ్యలో అవసరం వచ్చినప్పుడు తీసుకుంటే ఆ ఈపీఎఫ్ విత్డ్రావల్ పైన కూడా ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన అంటే ఇది గర్ల్ చైల్డ్ కోసం తెచ్చిన అకౌంట్. ఇందులో ఇది ఏంటంటే ఒక ఆ గర్ల్ చైల్డ్ కోసం అంటే ఆ గర్ల్కు అంటే అమ్మాయికి భవిష్యత్ అవసరాల కోసం అనేది మనం ఇందులో సేవ్ చేస్తాము. ఇందులో పెట్టిన అమౌంట్ కూడా వాటిపైన వచ్చే ఇంట్రెస్ట్కు అండ్ ఫైనల్గా మనం అవసరం ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు కూడా వాటిపైన ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే మన ఇండియాలో చాలామంది ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ 12 lakhs కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి అప్ టు 5 lakhs అప్ టు 5,000 వరకు వాటికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అండ్ ఒకవేళ 12 lakhs కంటే ఎక్కువ ఉంటే మాత్రం యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వాళ్ళు ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్. ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే ఒకవేళ ఇది గవర్నమెంట్ ఒక సోషల్ కాజ్ కోసము మనము వాళ్ళు క్యాపిటల్ రైజ్ చేశారు, వాటికి కూడా మనకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్లీ కానీ లేకుంటే ఇయర్లీ కానీ ఇచ్చినప్పుడు వాటికి ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు గ్రాట్యుటీ ఫండ్. అంటే మనము ప్రైవేట్ జాబ్ కానీ లేకుంటే గవర్నమెంట్ జాబ్ కానీ చేసినప్పుడు మనకు ఎంప్లాయర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము లీగల్గా కానీ లేకుంటే ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి ట్రబుల్ లేకుండా చేస్తే మనకు రిటైర్మెంట్ అయినప్పుడు మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే 20 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మనం 25 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్ ఏంటంటే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అమౌంట్. ఒకవేళ మనము లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకు ఆ టెన్యూర్ కథ అయిన తర్వాత మనకు వచ్చే అమౌంట్ పైన కూడా ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకు స్టూడెంట్ స్కాలర్షిప్. ఒకవేళ స్కాలర్షిప్ అమౌంట్ వచ్చినప్పుడు వాటిపైన ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్లడ్ రిలేషన్స్ అండ్ మనకు స్పౌజ్ నుంచి వాటిపైన ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు అసెట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద అసెట్ రిసీవ్డ్ త్రూ విల్. ఒకవేళ మన పేరెంట్స్ కానీ లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్ కానీ మనకు ముందుగానే మన గురించి ఆలోచించి వాళ్ళు మన గురించి ఏమైనా ఆస్తులు ముందుగానే రాసి పెట్టుకుంటే మాత్రం వాళ్ళు చనిపోయిన తర్వాత మనం తీసుకుంటే మనకి వాటికి కూడా ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు.